హలో ఫ్రెండ్స్, నేను రాజీవ్ గారు. ఆంధ్రప్రదేశ్లో మోంతా తుఫాన్ విజృంభణ ఎలా ఉందో మీ అందరికీ తెలుసు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి కలిసికట్టుగా నిర్ణయాలు తీసుకొని అధికారులను అప్రమత్తం చేసి ఎక్కడికక్కడ ఆయా నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించడంతో పాటు వాళ్ళకు ఫుడ్, అదేవిధంగా ఏ ఇబ్బందులు కలగకుండా చూసుకున్నారు. అదేవిధంగా ఈ మోంతా తుఫాన్ వల్ల భారీగా పంట నష్టాలు జరిగాయి. పంట నష్టాలకు కూడా ప్రభుత్వమే నష్టపరిహారాన్ని ఇస్తామని చెప్పేసి ప్రకటన కూడా చేశారు. ఇక పవన్ కళ్యాణ్ గారు అయితే ఎక్కడెక్కడ పంట నష్టం జరిగిందో ఆయా ప్రాంతాలకు వెళ్ళి స్వయంగా ఆయన ఆ పంటను పరిశీలించడం కాకుండా ఆ బురదలో దిగి మరీ పవన్ కళ్యాణ్ గారు రైతులతో మాట్లాడడం కూడా మనం చూసాం. ఇవన్నీ మీడియాలో, అదేవిధంగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయిన మ్యాటర్. అయితే జగన్మోహన్ రెడ్డి ఎక్కడ కూడా, అంటే వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎక్కడ కూడా ఈ మోంతా తుఫాన్కి సంబంధించినటువంటి సహాయ కార్యక్రమాల్లో పాల్గొలేదు. పైగా వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాయకులు కూడా ఎక్కడ కూడా కనబడలేదు. అయితే జగన్మోహన్ రెడ్డి తుఫానుకు ముందు ఒకరోజు ఇక్కడికి వచ్చాడు. ఆయన తాడేపల్లిలోని ప్యాలెస్కి వచ్చాడు. అదేవిధంగా తుఫాన్ అయిపోగానే ఆయన వెళ్ళిపోయాడు. అంటే జగన్మోహన్ రెడ్డి ఇక్కడ కేవలం ఒక ప్రెస్ మీట్ పెట్టడానికి వచ్చాడు. ప్రెస్ మీట్లో మాట్లాడాడు. సెట్టింగ్ చేసి వీళ్ళు రైతులను తీసుకొచ్చి పరామర్శిస్తున్నారని చెప్పేసి ఒక కామెంట్ చేసి వెళ్ళిపోయాడు తప్పితే ఎక్కడ కూడా గతంలో అధికారంలో ఉన్న పార్టీ ఎంత బాధ్యతగా ఉండాలి, ఇవాళ రాజకీయాలు చేయడానికి రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఇలాంటి కష్ట సమయాల్లో ప్రజలకు అండగా ఉండాల్సిన కనీస బాధ్యత ప్రతిపక్ష పార్టీ అయినటువంటి వైఎస్ఆర్సీపీ పైన లేదా? కేవలం ప్రెస్ మీట్ పెట్టి ఓ 4 మాటలు ముఖ్యమంత్రి గారిని, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారిపై కామెంట్ చేసి వెళ్ళిపోవడమేనా? ఇదే నా ప్రతిపక్షం అంటే అని చెప్పేసి పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీని టార్గెట్ చేసుకొని మాట్లాడుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి చిల్లర రాజకీయాలకు మాత్రమే పనికొస్తాడా, లేకుంటే జనాలకు ఉపయోగపడే పని చేయడా అని చెప్పేసి పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు, ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఇది జగన్ పార్టీకి సంబంధించినటువంటి కల్చర్ అనే విధంగా ఇవాళ పెద్ద ఎత్తున మాట్లాడుకుంటున్నారు.